హాయ్ ఫ్రెండ్స్, వరుణ్ సందేశ్ హీరోగా నిందా సినిమా రిలీజ్ అయింది. రాజేష్ జగన్నాథన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. బాలరాజు అనే వ్యక్తిని ఒక హత్య కేసులో అరెస్ట్ చేస్తారు. అతను అమ్మాయిని హత్య చేశాడని జైల్లో వేస్తారు. 5 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న బాలరాజును విడిపించడం కోసం హీరో వరుణ్ సందేశ్ ఏం చేశాడు, ఎలా అతన్ని బయటకు తీసుకొచ్చాడు, 6గురిని కిడ్నాప్ చేసి ఈ కేసుకి సంబంధించిన అసలు నిజాలు ఎలా బయటకు రాబట్టాడు అన్నదే సినిమా హాలీవుడ్ రేంజ్ లో స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఇంటర్వ్యూ జరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది మనకి. సినిమా చూసేటప్పుడు ఒక్కొక్క క్యాండిడేట్ ని పిలిచి ఇంటర్వ్యూ చేస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. బోర్గా సాగుతుంది. అక్కడక్కడ కొంచెం ట్విస్ట్లు వచ్చినా సరే అవేమి అంత కొత్తగా ఉండవు. హత్య చేసింది ఎవరో మనకి ఇంటర్వెల్ అయిన తర్వాత ఈజీగానే తెలిసిపోతుంది. క్లైమాక్స్ లో కూడా ప్రేక్షకుడు గెస్ట్ చేసిందే జరుగుతుంది. తనికెళ్ల భరణి, వరుణ్ సందేశ్ మధ్య వచ్చే కొన్ని సీన్లు ఆకట్టుకుంటాయి. భద్రం అతిగా ఓవర్ యాక్షన్ చేసినట్లు అనిపిస్తుంది ఈ సినిమాలో. సూర్య డాక్టర్ పాత్రలో పర్వాలేదు అనిపించేలా నటించాడు. యానీ ఈ సినిమాకి మలుపు తిప్పే పాత్ర పోషించింది. వరుణ్ సందేశ్ పర్వాలేదు అనిపించేలా యాక్ట్ చేశాడు. అంత గొప్పగా ఏమీ లేదు అతని నటన. చూడడానికి డీసెంట్గా ఉన్నాడు. ఫోటోగ్రఫీ ఓకే అనిపిస్తుంది. భారీ బడ్జెట్తో ఈ సినిమా తీయలేదని ఫస్ట్ ఫ్రేమ్లోనే మనకి తెలిసిపోతుంది. కానీ ఉన్నంతలో పర్వాలేదు అనిపించే టేకింగ్ ఉంది. క్లైమాక్స్ వరకు బాగానే తీసుకొచ్చిన దర్శకుడు హత్య చేసింది ఎవరో మనకి ఇంటర్వెల్ అయిన వెంటనే తెలిసిపోవడంతో సినిమా చాలా బాగుంది అన్న ఫీలింగ్ కలగదు. అనవసరంగా 2 పాటలు వచ్చి, అది కూడా ఇక క్లైమాక్స్ అయిపోతుంది, విలన్ ఎవరో తెలిసిపోయింది అన్నప్పుడు మళ్ళీ పాట రావడం చిరాకు పుట్టిస్తుంది. అసలు హత్య చేసింది ఎవరో సరిగ్గా కోర్టులో నిరూపించకుండా బాలరాజుని ఎలా బయటకు తీసుకొచ్చాడో అర్థం కాదు క్లైమాక్స్ చూసిన తర్వాత మనకి. పైగా క్లైమాక్స్లో కోర్టులో శిక్ష పడినప్పుడు ఆలమే శిక్ష విధిస్తుందంటూ డైలాగ్ ఒకటి. ఖాళీగా ఉండే టైంపాస్ కోసం ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5.